నిందించడం తేలికే, కానీ నిందను భరించడం కష్టం. ఎవరైనా సరే నీతులు చెల్లిస్తారు, వల్లిస్తారు, వర్ణిస్తారు. అదంతా తేలిక, కానీ ఆచరించడం కష్టం. నీతులు చెప్పడం అంత ఈజీ కాదు, ఆచరించడం అనేది. అబద్ధం చెప్పడం తేలికే, కానీ నిజం దాచడం అనేది చాలా కష్టం. బుద్ధిమంతులుగా ఉండాలనుకున్న ఉండాలనుకున్నప్పుడు నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా ఎప్పుడు మారకూడదు. ఐ మీన్ జరువు అన్న చోట మాత్రం దగ్గర అవ్వాలని ప్రయత్నించుకో. నిన్ను దూరంగా ఉంచాలన్న వాళ్ళ దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు. మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర పోషించడం కూడా చాలా రాంగు. ఎదురు చూడటం కూడా చాలా పెద్ద తప్పు. ముందు ఇవి మానుకోండి. కొన్ని సందర్భాలు అనేది మనిషిని ఎంతలా కుంగదీస్తాయంటే అలాంటప్పుడు ఎదుటి వారిని ప్రశ్నించలేము. మన మనసాక్షికి సమాధానం చెప్పుకోలేము. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టి, సందర్భాలు ఒకేలాగా ఉండవు కాబట్టి మనిషి కృంగిపోవటం సహజం. దాని నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోవాలి. అందుకనే వీలైనంత వరకు జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం ఎలా సంపాదించాలంటే, జ్ఞానం ఏం చెబుతుంది మనిషికి అంటే, జ్ఞానం ఎలా మాట్లాడాలో చెబుతుంది, సంస్కారం ఎలా ఉండాలో చెబుతుంది, సామర్థ్యం ఎంతవరకు నీళ్ళు దాగి ఉండాలో, ఎంత మాట్లాడాలో చెబుతుంది, తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలివి అనేది ఎలా ఉండాలో చెబుతుంది. సో సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.